సార్ మనం చూస్తూ ఉన్నాం చాలా చిన్న చిన్న ఊళ్ళలో కూడా పెద్ద పెద్ద మాల్స్ వస్తూ ఉన్నాయి. చిన్న చిన్న ఆర్డర్స్ కోసం కూడా ఈ కామర్స్ విధానాన్ని వాడుకుంటూ ఉన్నారు ప్రజలంతా కూడా. సో ఈ నేపథ్యంలో ఒక కొత్త కాన్సెప్ట్ సార్, మన ఊరు మన దుకాణం అని చెప్పి కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా తీసుకొస్తూ ఉన్నారు. ఈ విధానం ఎంతవరకు సక్సెస్ అవ్వాలి? అంటే చదువుకున్న వాళ్ళకి ఏంటంటే కొంతమంది గ్రామాల్లో చిన్న చిన్న పట్టణాల్లో ఉండే వ్యాపారులు మొదలు పెట్టారు. ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్ దెబ్బతింటుంది, వాళ్ళ జీవనోపాధి ఈ పెద్ద పెద్ద వచ్చేవారు దెబ్బతింటుంది. కానీ సమస్య ఏంటి, నేను ఇంతకుముందు ఇక్కడ ఇవాళ వీళ్ళు మేల్కొన్నారు. మేము రిటైల్ వ్యాపారంలో విదేశీ పెట్టుబడుల చర్చ వచ్చినప్పుడు కూడా చెప్పాను, విత్ స్టాటిస్టిక్స్ ఎవరేజ్ మన దేశంలో రిటైల్ ట్రేడ్ అనేది, చిన్న వ్యాపారం అనేది బహుశా వ్యవసాయం తర్వాత హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ లైవ్లీహుడ్ సృష్టిస్తున్నాయి. మీరు ఈవెన్ ఇప్పుడు పీరియాడిక్ లేబర్ సర్వే, నేషనల్ శాంపుల్ సర్వే, ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ సర్వేలు చూడండి. ప్రభుత్వం సెల్ఫ్ ఎంప్లాయిడ్ అన్న కేటగిరీలో ఎక్కువ ఉపాధి దొరుకుతుంది. వీళ్ళంతా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే స్వయం ఉపాధి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు. ఓ పూలు అమ్ముకోవడం, రోడ్డు పక్కన టీ అమ్ముకోవడం. మనం చూస్తుంటాం చూడు, స్కూటీ మీద టిఫిన్ పట్టుకొచ్చి పొద్దున ఇడ్లీ దోశ ఇంట్లో చేసుకొని ఆ స్కూటీ మీద పట్టుకొచ్చి అమ్ముతుంటారు. సో ఇలా అనేక మంది వ్యాపారాలు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీల ముందట చూడండి మీరు, దోశ బండి ఉంటుంది. ఎందుకు ఉంటుంది? సాఫ్ట్వేర్ ఉద్యోగంతో దోశ బండి పెట్టాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తే అయితే జోక్గా అంటుంటాం, మన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు కానీ ఈ దోశ బండి వాళ్ళకి ఎక్కువ ఆదాయం ఉంది అని. ఉండవచ్చు కూడా ఒక్కోసారి, కాదని నేను అనట్లేను. కానీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ ఇండియాలో తక్కువ. ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ కలగకపోవడం వల్ల వారికి ఇంకో మార్గం లేక వాళ్ళు ఏదో ఒక వ్యాపారం చేసుకొని బతుకుతున్నారు. సో ఈ వ్యాపారంలోకి పెద్దవాడు ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో వాడికి ఉన్న డీప్ పాకెట్స్ వల్ల వాళ్ళకున్న స్కేల్ ఆఫ్ ఎకానమీ అంటారు. స్కేల్ ఆఫ్ ఎకానమీ ఏంటంటే వాళ్ళు ఎక్కువ, ఇప్పుడు ఒక వీధి చివరన ఒక చీరల దుకాణం ఉంది, బట్టల దుకాణం ఉంది. ఆయన నెలలో ఒక 50 చీరలు అమ్మగలుగుతాడు. 50 చీరలు అమ్మేవాడికి ప్రైస్ 50 చీరలు కావాలన్నా ఆయన ఎక్కడికన్నా ఉప్పాడకో వెంకటగిరికో పోచంపల్లికో ఎక్కడికో పోయి గద్వాలకో పోయి తేవాలి ఆ 50 చీరలు, లేదంటే మహారాష్ట్రకో తమిళనాడుకో పోయి తేవాలి. అందువల్ల 50 చీరలు తెచ్చడానికి అయ్యే ఖర్చు ఒకటే. కానీ 50,000 చీరలు అమ్మేవాడు ఉంటాడు. 50,000 చీరలు అమ్మేవారికి ఆటోమేటిక్గా చీర కాస్ట్ సగానికి సగం పడిపోతుంది. సో ఎప్పుడైతే ఈ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చి మీకు 50,000 చీరలు అమ్మేవాడు వచ్చినాక 50 చీరలు అమ్మే దుకాణం వాడు మిగులుతాడా? సో ఎటుపట్ల మిగిలాడు. టెక్నాలజీ ఈ కామర్సే కాదు, పెద్దవాడు వచ్చిన తర్వాత బెటర్, ఫాస్టర్, చీపర్, ఇది మార్కెట్లో ఉన్న సూత్రం. ఎవరైనా బెటర్, ఫాస్టర్, చీపర్. ఒకప్పుడు ఈ కామర్స్ వచ్చింది, ఈ కామర్స్తో ఆగిందా? క్యూ కామర్స్ వచ్చింది, క్విక్ కామర్స్. 10 minutesలో రావాలి. ఏం కొమ్మలు ముడితే 10 నిమిషాలు ఎక్కువ అవుతుంది కానీ ఆగడు మనిషి, 5 minutesలో రావాలి. ఇప్పుడు క్విక్ కామర్స్ వచ్చింది, జెప్టో, బ్లింకెట్, ఇలా ఇన్స్టా, మీకు వితిన్ 5 minutes వచ్చేస్తాయి. అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతుంటారు. మా అన్నయ్య వచ్చినప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు, ఇదేంద్ర ఇండియా ఇంత మారింది, మా దగ్గర ఎక్కువ ఉన్నది మీ దగ్గర అని. ఇక్కడ అమెరికాలో కూడా ఇంత ఉండదు మన దగ్గర. ఎందుకంటే మన పాపులేషన్ డెన్సిటీ, జనాభా సాంద్రత ఎక్కువ కనుక మన దగ్గర ఈ కామర్స్లో క్యూ కామర్స్ సక్సెస్ అవుతాయి. అమెరికాలో సక్సెస్ కావు, ఎందుకంటే వాళ్ళు కార్ వేసుకొని రావాలి, లేబర్ కాస్ట్ ఎక్కువ. మన దగ్గర ఏమున్నాయి, డెలివరీ బాయ్కి 30 రూపాయలు డెలివరీకి ఇస్తే డెలివరీ చేసేటట్టు దొరుకుతాం. అమెరికాలో $30 ఇవ్వాలి. అందువల్ల అది అక్కడ వర్కౌట్ కాదు. అందుకే మీరు గమనించండి, ఈ కామర్స్లు, క్యూ కామర్స్లు మన దేశంలో ఇంకెక్కువ సక్సెస్ అయినాయి. అవి అమెరికా కంపెనీలు అయినప్పటికీ కూడా. సో ఎందుకు అంటే దానికి కారణం ఉన్న పాపులేషన్ డెన్సిటీ యొక్క కారణం. సో అందువల్ల ఇవాళ మీకు అంటే ఎందుకు క్యూ కామర్స్ సక్సెస్ అయింది? ఫాస్టర్, బెటర్, చీపర్. ఎందుకైంది? నీ పెద్దవాడితే ఈ విల్ బీ గివింగ్ చీపర్. బెటర్ ఎందుకైంది? నువ్వు ఉదాహరణకు రోడ్డు పక్కన వెళ్ళి ఆకుకూరలు కొనుక్కోవాలి. ఆకుకూరలు బుట్ట పెట్టుకొని అమ్ముతారు, సుక్కకూర, పాలకూర. అది చూసి నలుగురు నిలబడతారు అక్కడ, ఇట్లా వంగి ఆమె కింద కూర్చొని ఉంటుంది బుట్ట పట్టుకొని. ఆకుకూరలు ఏమన్నా మంచిగా ఉన్నాయా లేవా చూసుకొని కొనాలి. ఆడ ఎండ కొడుతుంటుంది, వర్షం పడుతూ ఉంటుంది, పక్కన ఏదో వాసన వస్తూ ఉంటుంది. అదే నువ్వు రిలయన్స్ ఫ్రెష్కి వెళ్ళావనుకోండి, బ్యూటిఫుల్ ఎయిర్ కండిషన్ ఉంటుంది, నువ్వు మంచిగా కూర్చొని కూడా సో వేరే పాలకూర, వేరే సుక్కకూర అని చూసుకోవచ్చు. సో దట్ ఈస్ బెటర్. చీపర్ ఏంటి? నేను ఇంతకుముందు చెప్పినట్లు 50 చీరలు అమ్మేవాడు 50,000 చీరలు చీపర్. ఫాస్టర్ ఏంటి?
మీకు ఒక షాప్కి వెళ్ళాలి, కూర్చోవాలి, షాప్లో నిలబడాలి, ఆడ 20 మంది ఉంటే వెయిట్ చేయాలి, ఇదంతా ఏమీ లేదు. మారో సెల్ మీద లావో నీకు ఇన్స్టాగ్రామ్, బ్లింకెట్, జెప్టో 10 నిమిషాలు వచ్చేస్తుంది. నువ్వు అటు ఇటు చూసే లోపల వచ్చేస్తుంది. సో అందువల్ల ఫాస్టర్, బెటర్, చీపర్ ఉన్నవాడు సక్సెస్ అవుతాడు. మీరు అలా ఆటోలు రిక్షా వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? ఆటో ఇది ఫాస్టర్ కనుక వెళ్ళిపోయాడు, చీపర్ కూడా కాదు. కార్ ఉబర్ వచ్చాక ఎందుకు వెళ్ళిపోయాడు? ఆటో వాళ్ళు ఎందుకు దెబ్బతింటున్నారు? నాట్ ఓన్లీ ఫాస్టర్, దే ఆర్ బెటర్ కూడా. నువ్వు మంచిగా ఏసీ వేసుకొని హాయిగా ప్రశాంతంగా కార్లో కూర్చున్నావు, ఆటోలో కూర్చోకుండా కన్నా. సో అది ఎత్తేయదు ఆటోతో పోలిస్తే. అందువల్ల నీకు మార్కెట్ మంత్ర ఇది. ఎవరు అంత సులభంగా దీనికి సొల్యూషన్ లేదు. వాళ్ళు చెప్తున్న వాదన నిజం పాపం. మా ఊరు మా దుకాణం ఏంటంటే ఇవాళ రిటైల్ ట్రేడ్ అగ్రికల్చర్ తర్వాత హైయెస్ట్ సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నది. వీళ్ళందరూ లైవ్లీహుడ్ పోతున్నారు. సో ఈ లైవ్లీహుడ్ పోవడాన్ని ఎలా అడ్రస్ చేయాలి అనేది ఇస్ ఎ వెరీ సీరియస్ క్వశ్చన్. సో ఒకప్పుడు ప్రొటెక్షన్ ఉండే చిన్న వాళ్ళకు, కానీ లిబరలైజేషన్లో ఆ ప్రొటెక్షన్ తీసేశారు. సో చిన్న హ్యాండ్లూమ్కే ప్రొటెక్షన్ లేకుండా పోయింది. పవర్ లూమ్స్ వచ్చి, జెట్ లూమ్స్ వచ్చాక పవర్ లూమ్స్ వచ్చి హ్యాండ్లూమ్ దెబ్బతీసింది, జెట్ లూమ్స్ వచ్చి ఇద్దరిని దెబ్బతీసింది. సో అందువల్ల వీ నీడ్ టు డూ ఎ సోల్ సర్చింగ్. ఖచ్చితంగా ఈ మన ఊరు మన దుకాణం అని ప్రచారం చేస్తున్న వారి ఆవేదన మనం అర్థం చేసుకోవాలి. ఇది వెరీ జెన్యూన్ క్వశ్చన్ వాళ్ళు అడుగుతున్నది. మా లైవ్లీహుడ్ ఏంటి, మా బతుకులు ఏం కావాలి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి. ఎలా ఆన్సర్ చెప్పగలం? వారికి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తామా, ఇన్సెంటివ్ ప్రొవైడ్ చేస్తామా, టాక్సేషన్ బెనిఫిట్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు జిఎస్టీ ఒక లిమిట్ వరకు జిఎస్టీ ఉండదు. సో హౌ డు వి అడ్రస్ దిస్? నీకు టోటల్గా పెద్దవాళ్ళని ఎలో చేయొద్దు, సూపర్ మార్కెట్ చైన్లే ఉండకూడదు, షాపింగ్ మాల్లే ఉండకూడదని మన ఇండియన్ ఎకానమీ వెనక్కిపోతుందా? దట్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. కానీ ఖచ్చితంగా ఈ చిన్న దుకాణాలు, చిన్న వ్యాపారాలు, చిరు వ్యాపారాలను కాపాడాలి. అదొక పెద్ద సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్. కానీ కాపాడాలి అంటే ప్రభుత్వాలు కాదు, కన్జ్యూమర్ అట్రాక్ట్ అయితే తప్ప కాపాడలేవు. నువ్వు కన్జ్యూమర్ ఫోర్స్ చేయలేవు కదా. లేదు నీకు 5 నిమిషాల్లో జెప్టోలో రావద్దు, నువ్వు ఖచ్చితంగా గంటసేపు పోయి తీసుకొచ్చుకో అని చెప్పలేవు. నువ్వు కాస్ట్లీ అయినా అక్కడే కొనుని ఎవరు చేయలేరు. అందువల్ల ఇలా చిన్న దుకాణాలు, చిన్న వ్యాపారాలను కూడా ఈ భయంకరమైన పోటీ ప్రపంచంలో నిలబడేలా ఎలా చేయాలనేది ప్రభుత్వాలు ఆలోచించాలి.